హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ క్రియేషన్స్. ఈ సిరీస్లో మనం సి లాంగ్వేజ్ గురించి నేర్చుకుందాం. ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా వెంటనే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి లైక్ చేయండి. అన్నకల మనం క్యారెక్టర్ సెట్ గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం కాన్స్టెంట్స్ గురించి నేర్చుకుందాం. ఈ కాన్స్టెంట్స్లో 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ది ఏంటంటే ఇంటీజర్ కాన్స్టెంట్స్, సెకండ్ది రియల్ కాన్స్టెంట్స్, అండ్ థర్డ్ వన్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్, అండ్ ఫోర్త్ వన్ స్ట్రింగ్ కాన్స్టెంట్స్. 4 టైప్స్లో ఫస్ట్ టైప్ ఇంటీజర్ కాన్స్టెంట్. అసలు ఇంటీజర్స్ అంటే ఏంటి? ఏవైతే నెంబర్స్ డెసిమల్స్ లేకుండా ఉంటాయో వాటిని ఇంటీజర్స్ అంటారు కదా. రూల్స్ ఫర్ ఇంటీజర్ కాన్స్టెంట్స్. అసలు ఏమేంటి రూల్స్ అంటే, ఫస్ట్ది నో డెసిమల్ వాల్యూస్. అసలు ఈ డెసిమల్ వాల్యూస్ అంటూ ఉండకూడదు. అది పాజిటివ్ నెంబర్ అయినా అవ్వచ్చు, నెగిటివ్ నెంబర్ అయినా అవ్వచ్చు. ఆ నెంబర్కి మధ్యలో బ్లాంక్ ప్లేసెస్ ఏమీ ఉండకూడదు, కామాస్ ఏమీ ఉండకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ గురించి చూద్దాము. ఇప్పుడు 6 అనేది ఇంటీజర్ కాబట్టి ఇది తీసుకోవచ్చు. అలానే 6.6 అనేది అసలు ఇంటీజర్ కాదు కాబట్టి ఇది తీసుకోకూడదు, ఓన్లీ 6 ఒకటే తీసుకోవాలి. ఇక్కడ పాయింట్స్లో ఉన్నవి ఏమీ తీసుకోకూడదు. ఇప్పుడు 20 తీసుకోవచ్చు, అలాగే -20 కూడా తీసుకోవచ్చు. -2, -3 ఇలా మైనస్ వాల్యూస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు 13.4లో 0.4 అనేది డెసిమల్ వాల్యూ కాబట్టి ఇది ఇంటీజర్ కాన్స్టెంట్లోకి రాదు. ఇప్పుడు 3 స్పేస్ 4 ఇది తీసుకోదు. 34 అంటే డైరెక్ట్గా స్పేస్ లేకుండా ఉండాలి. అలాగే ఇప్పుడు 10,000 రాయాలి అంటే 10 4 జీరోస్ పెడితే సరిపోద్ది. అలానే కానీ ఇప్పుడు మధ్యలో కామా పెట్టి 3 జీరోస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. అప్పుడు ఇది ఎర్రర్ చూపిస్తుంది మనం సి లాంగ్వేజ్లో. ఇంటీజర్ కాన్స్టెంట్స్లో మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ ఏంటంటే, మినిమం వాల్యూ -32,768 టు మ్యాక్సిమం వాల్యూ ఏంటంటే 32,767. ఇది మ్యాక్సిమం వాల్యూ. క్విక్గా ఇంటీజర్ కాన్స్టెంట్స్ అంటే ఏంటో చూద్దాం. అసలు నెంబర్స్ వితౌట్ డెసిమల్ వాల్యూస్ ఉన్నవే ఇంటీజర్ కాన్స్టెంట్. దీంట్లో రూల్స్ ఏమేంటి? మనం కాన్స్టెంట్స్లో అయిన సెకండ్ టైప్ రియల్ కాన్స్టెంట్స్ గురించి నేర్చుకుందాము. రియల్ కాన్స్టెంట్స్ అంటే ఏంటి? నెంబర్స్ ఏదైతే డెసిమల్ వాల్యూస్ ఉంటాయో దాన్ని రియల్ కాన్స్టెంట్స్ అంటాము. రియల్ కాన్స్టెంట్స్ ఒక రూల్స్ అంటే ఏంటి? దీంట్లో కంపల్సరీగా డెసిమల్ పాయింట్స్ అనేది ఉండాలి. తర్వాత ఇది పాజిటివ్ నెంబర్ అయినా అవ్వచ్చు, నెగిటివ్ నెంబర్ అయినా అవ్వచ్చు. అన్నక్కడ మనం ఇంటీజర్ కాన్స్టెంట్స్లో ఎలా అయితే బ్లాంక్ స్పేసెస్ ఉండకూడదో దీంట్లో కూడా బ్లాంక్ స్పేసెస్ ఉండకూడదు. తర్వాత కామాస్ ఉండకూడదు. తర్వాత వీటికి ఎగ్జాంపుల్స్ చూద్దాము. రియల్ కాన్స్టెంట్స్ ఒక ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే దీనికి డెఫినెట్గా డెసిమల్ వాల్యూస్ అనేది ఉండాలి. 12.54 ఇలా తీసుకోవచ్చు. వాల్యూస్ కూడా తీసుకోవచ్చు. -15.43 ఇలా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు 3 రాయాలి అనుకోండి, జస్ట్ 3 ఒక్కటి రాస్తే ఇది ఇంటీజర్ కాన్స్టెంట్ అయింది. 3.00 అని రాస్తే ఇది రియల్ కాన్స్టెంట్ అవుతుంది. రియల్ కాన్స్టెంట్స్లో కూడా మనం బ్లాంక్ స్పేసెస్ ఏమీ తీసుకోకూడదు, కామాస్ ఏమీ తీసుకోకూడదు. ఇప్పుడు రియల్ కాన్స్టెంట్స్ ఒక క్విక్ రివిజన్ చేసుకుందాము. రియల్ కాన్స్టెంట్స్ అంటే ఏంటి? నెంబర్స్ ఏదైతే డెసిమల్ వాల్యూస్ ఉంటాయో వాటిని రియల్ కాన్స్టెంట్స్ అంటాము. వీటికి రూల్స్ ఏంటి? కంపల్సరీ డెసిమల్ వాల్యూస్ ఉండాలి, బ్లాంక్ స్పేసెస్ ఉండకూడదు, కామాస్ ఏమీ ఉండకూడదు. కాన్స్టెంట్స్లో థర్డ్ టైప్ అయిన క్యారెక్టర్ కాన్స్టెంట్స్ గురించి ఇప్పుడు నేర్చుకుంటాం. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా సి టోకెన్స్లో ఫస్ట్ టైప్ క్యారెక్టర్ సెట్ గురించి. క్యారెక్టర్ అంటే ఏంటి? ఆల్ఫాబెట్స్, అది అప్పర్ కేస్ క్యాపిటల్ ఏ నుంచి క్యాపిటల్ జెడ్ వరకు అయినా అవ్వచ్చు, లోవర్ కేస్ స్మాల్ ఏ నుంచి స్మాల్ జెడ్ వరకు అయినా అవ్వచ్చు, న్యూమరల్స్ అయినా అవ్వచ్చు, 0 నుంచి 9 వరకు ఏదైనా డిజిట్ అవ్వచ్చు, స్పెషల్ క్యారెక్టర్ సింబల్ అయినా అవ్వచ్చు. కాన్స్టెంట్ అంటే ఏంటి? ఫిక్స్డ్ వాల్యూ. ఇప్పుడు క్యారెక్టర్ కాన్స్టెంట్ అవ్వాలి అంటే ఏంటి? మనం ఏదైనా ఒక క్యారెక్టర్ని సింగిల్ కోట్స్ మధ్యలో తీసుకుంటే అది క్యారెక్టర్ కాన్స్టెంట్ అవుతుంది. ఎనీ క్యారెక్టర్ టేకెన్ బిట్వీన్ సింగిల్ క్వాట్. దీనికి రూల్స్ అంటే ఏదైనా ఉంది అంటే ఏదైనా ఒక క్యారెక్టర్ని కంపల్సరీగా సింగిల్ క్వాట్స్ మధ్యలోనే తీసుకోవాలి, అది క్యారెక్టర్ కాన్స్టెంట్ అవ్వాలి అంటే. ఇప్పుడు క్యాపిటల్ ఎస్ తీసుకున్నాం అనుకోండి, ఇది జస్ట్ ఒక సింగిల్ ఆల్ఫాబెట్. ఇది క్యారెక్టర్ కాన్స్టెంట్ అవ్వాలి అంటే ఏం చేయాలి? మనం దీనికి సింగిల్ క్వాట్స్ అప్లై చేయాలి. ఇప్పుడు ఇది క్యారెక్టర్ కాన్స్టెంట్.
అలాగే స్మాల్ టీ, జస్ట్ నార్మల్ టీ తీసుకుంటే ఇది జస్ట్ క్యారెక్టర్ మాత్రమే. క్యారెక్టర్ కాన్స్టెంట్ అవ్వాలంటే సింగిల్ కోట్స్ మధ్యలో తీసుకోవాలి. ఇప్పుడు డిజిట్ 5 జస్ట్ ఇది ఇప్పుడు ఒక క్యారెక్టర్ మాత్రమే. ఇది క్యారెక్టర్ కాన్స్టెంట్ అవ్వాలి అంటే సింగిల్ కోట్స్ మధ్యలో 5 తీసుకోవాలి. అలాగే సింబల్స్ కూడా మనం అలానే తీసుకోవాలి, అంటే స్పెషల్ క్యారెక్టర్స్. ఇది ఇప్పుడు జస్ట్ అండ్ సింబలే. ఇది క్యారెక్టర్ కాన్స్టెంట్ అవ్వాలి అంటే సింగిల్ కోట్స్ మధ్యలో తీసుకోవాలి. ఇది క్యారెక్టర్ కాన్స్టెంట్. అంటే క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటే ఏంటి? ఏదైనా ఒక క్యారెక్టర్ని సింగిల్ కోట్స్ మధ్యలో తీసుకుంటే అది క్యారెక్టర్ కాన్స్టెంట్. ఇప్పుడు కాన్స్టెంట్స్లో 4th టైప్ అయిన స్ట్రింగ్ కాన్స్టెంట్ గురించి నేర్చుకుందాం. అసలు స్ట్రింగ్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ని స్ట్రింగ్ అంటాము. ఇప్పుడు ఈ స్ట్రింగ్ కాన్స్టెంట్ అవ్వాలి అంటే డబల్ కోట్స్ మధ్యలో ఆ స్ట్రింగ్ని రిప్రజెంట్ చేస్తే అది స్ట్రింగ్ కాన్స్టెంట్ అవుతుంది. అన్నకల క్యారెక్టర్ కాన్స్టెంట్కేమో సింగిల్ కోట్స్ మధ్యలో ఆ క్యారెక్టర్ని రిప్రజెంట్ చేస్తే అది క్యారెక్టర్ కాన్స్టెంట్ అవుతుంది. స్ట్రింగ్ కాన్స్టెంట్కి అయితే డబల్ కోట్స్ మధ్యలో ఆ స్ట్రింగ్ని రిప్రజెంట్ చేస్తే స్ట్రింగ్ కాన్స్టెంట్ అవుతుంది. కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ బిట్వీన్ డబల్ కోట్స్ ఈజ్ కాల్డ్ స్ట్రింగ్ కాన్స్టెంట్స్. ఇప్పుడు వీటికి ఎగ్జాంపుల్ ఏంటి? జస్ట్ నార్మల్గా రాజేష్ అని రాస్తే ఇది జస్ట్ స్ట్రింగ్ మాత్రమే అవుతుంది. ఇది కాన్స్టెంట్ అవ్వాలి అంటే మనం డబల్ కోట్స్ మధ్యలో రాయాలి. ఇప్పుడు ఇది స్ట్రింగ్ కాన్స్టెంట్ అవుతుంది. ఇది అప్పర్ కేస్లో అయినా రాసుకోవచ్చు, లోవర్ కేస్లో అయినా రాసుకోవచ్చు. స్ట్రింగ్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా. ఇప్పుడు 1 2 3 అనేది 1 ఒక క్యారెక్టర్, 2 ఒక క్యారెక్టర్, 3 ఒక క్యారెక్టర్. ఇది కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ కాబట్టి ఇది స్ట్రింగ్. ఇప్పుడు ఇది స్ట్రింగ్ కాన్స్టెంట్ అవ్వాలి అంటే డబల్ కోట్స్ మధ్యలో పెట్టాలి. అలాగే స్పెషల్ క్యారెక్టర్స్ని కూడా మనం డబల్ కోట్స్ మధ్యలో తీసుకుంటే అది స్ట్రింగ్ కాన్స్టెంట్ అవుతుంది. ఇది కూడా స్ట్రింగ్ కాన్స్టెంటే.